ఈ సింధు ఏంటి అమ్ముని స్టేజ్ దగ్గరికి తీసుకురాకుండా నాకు ఫోన్ చేస్తుంది? హలో సింధు, త్వరగా రా. అక్క ఇక్కడ లేదు. అక్కడికి ఏమైనా వచ్చిందా? ఇక్కడ కూడా లేదు సింధు. అక్కడే అమ్ముతో పాటు ఉంటుంది కదా. నేను ఇక్కడే ఉన్నానన్నయ్య. చాలాసేపటి నుంచి అక్క ఇక్కడ లేదు. ఫోన్ కూడా ఇక్కడే వదిలేసి వెళ్ళింది. అమ్ము ఏడుస్తుంది. సరే నేను వెతుకుతానుండు. వదినా పదండి, అన్నయ్య అక్కడ వెతుకుతున్నాడు. మనం కూడా చెరో వైపు వెతుకుదాం. అక్క ఇక్కడే ఎక్కడైనా ఉండుంటుంది. లేదు, నేను అమ్ముతూనే ఉంటాను. తనని ఒంటరిగా వదిలేయడం కరెక్ట్ కాదు. వదినని తొందరగా స్టేజ్ దగ్గరికి తీసుకురా సింధు. సరే వదినా. అక్క ఎక్కడున్నా వెతికి మనం స్టేజ్ దగ్గరికి తీసుకురావాలి నాన్న. ఈ త్రిపుర ఎందుకు ఇలా చేస్తోంది? నానా టైం లేదు, ముందు వెళ్ళి వెతుకుదాం పదా. అమ్మకు కూడా ఈ విషయం చెప్పి వెతకబందా, సరేనా? పద పద పద. అందరూ ఎంతో ఎక్సైట్మెంట్ గా వెయిట్ చేస్తున్న టైం వచ్చేసింది. అరే, ఫస్ట్ పార్టిసిపెంట్ పూర్వి, మదర్ శాంభవి. ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోతుంది. అక్కెక్కడా? హక్కు లేకపోతే ప్రోగ్రామ్ ఎలా చేస్తారు? ఏదో ఒకటి చెయ్యాలి. అత్తయ్య విన్నావా? కాంపిటీషన్ స్టార్ట్ అయిపోయింది. టెన్షన్ తీసుకోకమ్ము. ముందు నువ్వు రెడీ అవ్వు. నేను రెడీ అవ్వను. నువ్వు బెట్టు చేయకమ్ము. నువ్వు రెడీ అవ్వకపోతే డాన్స్ ఎలా చేస్తావు? నేను స్టేజ్ మీదకి వెళ్ళను, డాన్స్ చెయ్యను అత్తయ్య. ఇప్పుడు ఏమైందని ఎందుకు ఇలా భయపడుతున్నావు? నేను ఇన్ని రోజులు డాన్స్ ప్రాక్టీస్ చేసి వేస్ట్ అయ్యింది. ఇక కాంపిటీషన్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు అమ్మ రాకపోతే డాన్స్ చేయడం జరగదు. నాకు ప్రైజ్ కూడా రాదు. నాకేమీ వద్దు. సైలెంట్ గా ఇంటికి వెళ్ళిపోదాం పదండి. ఇంట్లో వాళ్ళంతా వెతుకుతున్నారు కదా చిట్టు తల్లి. మీ అమ్మ ఇక్కడెక్కడో ఉండే ఉంటుంది. ఇప్పుడు అనౌన్స్మెంట్ చేశారు కదా, అది వినగానే అమ్మ పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది. నువ్వు చూస్తూ ఉండు. కానీ నన్ను రెడీ చేయడానికి కూడా అమ్మ లేదు కదా. అంతే కదా, దానికెందుకు అలా డల్ అయిపోతావు? నేనున్నాను కదా. అమ్మ వచ్చేలోపు నేను రెడీ చేస్తాను. అత్తయ్య నువ్వా? నువ్వు రెడీ అయ్యేలోపు అమ్మ వచ్చేస్తుంది. ఇలా డల్గా ఉంటే అమ్మతో హ్యాపీగా డాన్స్ చేయలేవు. నేను రెడీ అయ్యేలోపు అమ్మ వచ్చేస్తుంది కదా. తప్పకుండా వస్తుంది. అత్తయ్య, అమ్మ నన్ను రెడీ చేయాల్సింది, తనకి బదులుగా నువ్వు చేస్తున్నావు. నాతో పాటు ఈ ప్లేస్ లో అమ్మ ఉండాల్సింది, నువ్వున్నావు. నువ్వే మా అమ్మ అంటే బాగుండేది. నేను కూడా మీ అమ్మ లాంటి దాన్నే అమ్ము. ఎప్పుడూ నీతోనే ఉంటాను. అమ్మకి నా మీద ప్రేమ లేదు, అందుకే నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. ప్రేమ లేకపోతే ఈరోజు నీతో పాటు స్కూల్కి వచ్చేదే కాదు కదమ్ము. మరి ఇప్పుడెందుకు వదిలేసి వెళ్ళిపోయింది? వదిలేసి వెళ్ళిందని ఎందుకు అనుకుంటున్నావు? ఎక్కడైనా డాన్స్ ప్రాక్టీస్ చేస్తుందేమో. ఈరోజు ప్రైజ్ ఎలాగైనా మనకే రావాలని అమ్మ కష్టపడుతుందేమో. అవునా? చూస్తూ ఉండు. నువ్వు మీ అమ్మ స్టేజ్ మీద డాన్స్ చేయడం చూసి జడ్జెస్ కూడా నిలబడి చప్పట్లు కొడతారు. తర్వాత ప్రైజ్ ఎవరికి వస్తుందో చెప్పు. ఎవరికొస్తుంది? ఇంకెవరికి? అమ్ము పాపకి. జడ్జెస్ కూడా వచ్చేశారు. ఇంకెందుకు లేటు, మన పార్టిసిపెంట్ రెడీ అయ్యారేమో చూద్దాం. పార్టిసిపెంట్స్ అంతా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అమ్మ ఎక్కడుందో తెలిసిందా అత్తయ్య?
నిజంగా డాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటుందా? అమ్మ వస్తుంది కదా. అత్తయ్య, నువ్వు ఇలా మేకప్ చేయడం వేస్ట్. అమ్మ రాదు. నేను డాన్స్ చెయ్యను. అమ్మో, కాంపిటీషన్ స్టార్ట్ అవ్వలేదు. పార్టిసిపేట్స్ అందరూ రెడీ అవ్వాలి కదా. ఇంకా 10 నిమిషాలు టైం ఉంది. ఆ లోపు మీ అమ్మ ఎక్కడున్నా సరే వచ్చేస్తుంది. నువ్వు అబద్ధం చెప్తున్నావు అత్తయ్య. అమ్మ గురించి నాకు తెలుసు. ఎప్పుడూ మధ్యలో వదిలేసి వెళ్ళిపోతుంది. నాతో డాన్స్ చేస్తానని ప్రామిస్ చేసింది. ఇప్పుడు మోసం చేసింది చూసావా? వదిన ఎక్కడికి వెళ్ళిందో ఏంటో. వస్తుందని చెప్పినా అమ్ము నమ్మట్లేదు. ఒకవేళ వదిన రాకపోతే అమ్ముకి తన మీద ఉన్న నమ్మకం పోతుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ డాన్స్ ప్రోగ్రాం పెట్టుకొని వదిన ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఏదైనా సమస్యలో ఉందా? త్రిపురా, త్రిపురా, ఎక్కడికి వెళ్ళింది ఇది? త్రిపురా, ఈ త్రిపుర ఎక్కడికి వెళ్ళింది? కొంపదీసి ఆ దొంగనేమైనా ఎత్తుకుంటా వెళ్ళిందా ఏంటి? పాపం అక్కడ చిన్న పిల్లని వదిలేసి ఇది ఇప్పుడు ఇలా వెళ్ళడం అవసరమా? కొంచెం కూడా బాధ్యత లేకుండా ప్రవర్తిస్తోంది. అమ్ముని చూస్తే జాలేస్తుంది. తనతో డాన్స్ చేస్తానని చెప్పి అక్క ఎక్కడికి వెళ్ళిందో ఏమో. అప్పటి నుండి యాంకర్ అనౌన్స్ చేస్తూనే ఉంది కాంపిటీషన్కి సిద్ధం కావాలి అని. అమ్ము ఏడుస్తుంది. వదిన తన్ని ఎలా కంట్రోల్ చేస్తుందో ఏంటో. అసలు ఎక్క ఒకటి కరెక్ట్ టైంలో హ్యాండ్ ఇస్తుంది. అటు ఉంది, చూద్దాం పద. అమ్మతో కలిసి డాన్స్ చేయాలని అమ్ము ఎంత ఉత్సాహంగా ఉందో. ఈ త్రిపుర ఎక్కడికి వెళ్ళింది? నాన్న, మనమంతా ఒకే చోట వెతికితే లాభం లేదు నాన్న. మీరు అటు చూడండి, నేను ఇటు వెతుకుతాను. సరే, పద పద. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? వేషాలు వేసావనుకో, ఏం చేస్తానో నాకే తెలీదు. నోరు మూసుకొని కూర్చో.